హలో ఆల్, నేను మీ ఫ్యాట్ యాత్రికుడు. లాస్ట్ వీడియోలో సౌత్ కొరియా గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో నార్త్ కొరియా గురించి తెలుసుకుందాం. నార్త్ కొరియా అంటే అందరూ నెగిటివ్గానే పోర్ట్రే చేస్తారు. బట్ అక్కడ ఉండే పాజిటివ్స్ గురించి ఎవ్వరూ చెప్పరు. అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ చాలా మందికి నచ్చవు. ఇది బయట వాళ్ళకి తెలిసేది, కానీ వాళ్ళు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వరల్డ్ మొత్తం కూడా ఫాలో అవ్వాలి. అలాంటి నిజాల గురించి ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్రో మర్చిపోకూడదు. ఈ వీడియో ట్రావెలింగ్ చేసే వాళ్ళకే కాదు, ట్రావెల్ చేయని వాళ్ళకి కూడా అర్థమవుతుంది భయ్యా. ట్రావెల్ చేయలేక ప్రతి కంట్రీ గురించి నేను తెలుసుకుని మీకు చెబుతూ ఒక వీడియో చేస్తున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, లేదంటే కామెంట్లో డిస్కరేజ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రతి కంట్రీస్లో ఇండస్ట్రియలైజ్డ్ అనేది మెయిన్ థింగ్ అయిపోయింది ఫర్ కంట్రీ జీడిపిని బూస్ట్ చేయడానికి. కానీ నార్త్ కొరియాలో లిమిటెడ్ ఇండస్ట్రియలైజ్డ్ ఉంటుంది. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్లో లో పొల్యూషన్ ఉన్న కంట్రీ ఇదే. ఎందుకంటే ఇక్కడ ఉండే స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ రూల్స్. అంతేకాదు నార్త్ కొరియాలో చాలా పార్ట్ వరకు డెవలప్ కూడా చేయలేదు. వాళ్ళకి ఓన్ వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మెయిన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, వరల్డ్లో 100% లిటరసీ రేట్ ఉన్న 9 కంట్రీస్లో నార్త్ కొరియా కూడా ఒకటి. లిటరసీ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి సర్వే చేస్తారు, అండ్ కొన్ని కంట్రీస్లో ఇంటికి వచ్చి టెస్ట్ కూడా చేస్తారు. మన ఇండియాలో ఎలా చేస్తారంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ డేటాను తీసుకుంటారు. మెయిన్లీ వాళ్ళకి చదవడం రాయడం రావాలి. నార్త్ కొరియాలో 11 ఇయర్స్ వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అందరికీ ఫ్రీగానే చెప్తారు. 100% లిటరసీ రేట్ ఉన్న ఈ కంట్రీ ఏషియాలోని వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీ. ఫ్యాక్ట్ నెంబర్ 3, April 1, 1974లో నార్త్ కొరియా టోటల్గా ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అయింది. వాళ్ళు ఈ డేని ట్యాక్స్ ఆబ్లిగేషన్ డే అని కూడా పిలుస్తారు. అక్కడ ఉండే సిటిజన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. బట్ వేరే కంట్రీ బిజినెస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి కట్టాలి. వీళ్ళు ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అని చెప్పుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్స్ మీద డైరెక్ట్గా ట్యాక్స్ వేయకుండా రేట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ మీద చాలా ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది. కానీ అక్కడ ఎక్కువ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, నైబర్ కంట్రీ అయిన సౌత్ కొరియాలో ఉమెన్ జెండర్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది. బట్ నార్త్ కొరియాలో అలా కాదు. ఉమెన్స్కి ఈక్వల్ పొజిషన్ అనేది ఉంటుంది. వర్క్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, హౌస్ హోల్డ్లో అయినా సరే. పొలిటికల్గా బెస్ట్ పొజిషన్ ఉంటుంది. బట్ అక్కడ పాలిటిక్స్లో ఒకే లీడర్ అవడం వల్ల హైయర్ పొజిషన్ ఉండదు. వీళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ కేర్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ ఉమెన్స్ మీద కొన్ని సెక్సువల్ అసల్ట్స్ ఉండడం వల్ల మంచి విషయాలన్నీ షాడో అయిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, నార్త్ కొరియా హ్యాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ మిలిటరీ ఫోర్సెస్. ఇక్కడ 1.2 మిలియన్ మెంబర్స్ మిలిటరీలో వర్క్ చేస్తున్నారు. 7 మిలియన్ పీపుల్స్ మిలిటరీ ట్రైనింగ్ కూడా తీసుకుని ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వస్తే రెడీగా ఉండడానికి. నార్త్ కొరియా వాళ్ళు 1990 నుంచే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు. చాలా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్స్ కూడా చేశారు. ఈ కంట్రీకి వచ్చే ప్రాఫిట్స్లో 20 to 25% ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి అండ్ మిలిటరీకి ఖర్చు పెడతారు. వీళ్ళ దగ్గర ఆల్ రేంజ్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి. యుఎస్లో ఏ ప్లేస్కి అయినా వెళ్ళే రేంజ్ ఉన్న మిసైల్స్ ఉన్నాయి. నార్త్ కొరియా గురించి మంచి విషయాలు చెప్పడానికి చాలా సెట్ చేశాను, కానీ అందులో 4 దొరికాయి. లాస్ట్ ఫ్యాక్ట్ వాళ్ళ మిలిటరీ గురించి చెప్దామని అనిపించి చెప్పా. ఇంకా ఈ వీడియోలో ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. పక్కనే ఉన్న గంటను ఒకసారి టచ్ చేయండి. ఇంక సెలవు. ఇట్లా మీ ఫ్యాట్ యాత్రికుడు. బాయ్ బాయ్.